ప్రియమైన విద్యార్థులకు తెలుగు వ్యాకరణం తరగతికి స్వాగతం. ఇప్పటి వరకు మనం తెలుగు సంధుల గురించి తెలుసుకున్నాం. తెలుగువారి స్వభావానికి అనుగుణంగానే వారి మనోభావాలను ప్రకటించే భాష, అందులో ఉండే సంధులు కనపడ్డాయి. ఇప్పుడు మనం సంస్కృత సంధుల యొక్క వివరాలు తెలుసుకుందాం. తెలుగు భాష మీద సంస్కృతం యొక్క ప్రభావం చాలా ఉంది. ముఖ్యంగా మొట్టమొదట సంస్కృతం నుండి అనువాద గ్రంథాలే వచ్చాయి. ఎక్కువ సంస్కృత పదాలను ఉపయోగించడం జరిగింది. సాహిత్యంలోనే కాదు, నిత్య జీవితంలో కూడా మనం సంస్కృత పదాలే ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. అందువల్ల ఆ పదం యొక్క స్వరూపం ఏమిటి, అది ఎటువంటి పదాలు కలవడం వల్ల ఏర్పడింది అనేది అర్థం చేసుకుంటే భాష బాగా తెలియడానికి ఉంటుంది. సంస్కృతంలో మనకి తరచుగా కనపడేటటువంటిది, ప్రధానంగా దర్శనమిచ్చేటటువంటిది ఒక సంధి, సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణము అంటే, వర్ణము అంటే అక్షరము, ఇక్కడ అచ్చు మాత్రమే. సవర్ణ దీర్ఘము, దీర్ఘమన్నా హ్రస్వమన్నా అచ్చులకే ఉంటాయి తప్ప హల్లులకు ఉండవు కదా. హల్లుల మీద అచ్చులు చేరితే ఉండొచ్చు, అంతేగాని హల్లులకు ప్రత్యేకంగా ఉండవు. కనుక సవర్ణ సమానమైన వర్ణాలకు సంబంధించింది. ఆ సమానమైన వర్ణాలకు సంబంధించినటువంటివి సంధి జరిగినట్టయితే దాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. దానికి మనం తెలుగులో చెప్పుకునేటటువంటి సూత్రం ఏమిటి అంటే, ఆయి ఊరులకు సవర్ణాచ్చులు పరమగునప్పుడు వాని దీర్ఘము ఏకాదేశమగును. ఆ ఈ ఊ రు అవి 4 అచ్చులు. మనం అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి అని చెప్పుకున్నాం. అత్వము అంటే హ్రస్వమైన అ మాత్రమే, ఆ కాదు. ఇత్వం అంటే ఈ మాత్రమే, ఈ కాదు. ఉత్వం అంటే ఊ మాత్రమే, ఊ లేదు. కానీ అకారము అంటే ఆ రెండు వస్తాయి. ఇకారం అంటే ఈ రెండు వస్తాయి. ఉకారం అంటే ఊ రెండు వస్తాయి. రు అంటే రు రెండు వస్తాయి. కనుక ఆ ఈ ఊరులకు అంటే ఆ ఈ ఊ రు వీటికి సవర్ణ అచ్చులు పరమైనప్పుడు, వాటితో సమానమైన అచ్చులు అంటే అకారానికి ఆ అంటే ఆల్ రెండు కదా, సమానమైన అచ్చు అంటే మళ్ళీ ఆల్ రెండు, అవి పరమైనట్టయితే, అలాగే ఈ ఊరులకు కూడా వాటి యొక్క దీర్ఘము ఏకాదేశమగును. దీర్ఘము ఏకాదేశమగును అంటే ఆ రెండింటికి మారుగా వాటి దీర్ఘము ఒక్కటే వస్తుంది అని అర్థం. జాగ్రత్తగా గమనించుకోవాలి. పొరపాటు పడుతూ ఉంటారు. అన్నీ హ్రస్వాలే ఉంటాయి సవర్ణ దీర్ఘ సంధిలో. పదం చివర ఉండేది, పదం మొదట ఉండేది, రెండూ కూడా హ్రస్వాలే ఉంటాయి అనేటటువంటి ఒక భ్రమ ఉంది. అది కాదు అని తెలుసుకోవాలి. అందుకే మీకు వివరంగా చెప్పడం. ఆకి ఆ వచ్చిన అంటే హ్రస్వమైన ఆ, హ్రస్వమైన ఆ. అలాగే హ్రస్వమైన ఆ తర్వాత దీర్ఘమైన ఆ వచ్చిన, అదేవిధంగా దీర్ఘమైన ఆ తర్వాత హ్రస్వమైన ఆ వచ్చిన, అదేవిధంగా దీర్ఘమైనటువంటి ఆ తరువాత దీర్ఘమైన ఆ వచ్చిన. ఇంతకన్నా ఎక్కువ కలయికలకు అవకాశం లేదు రెండింటి యొక్క కలయికల్లో. వీటన్నింటికీ కూడా ఆ అన్నదే ఏకాదేశంగా వస్తుంది. అదేవిధంగా ఈలకు కూడా అది 2 ఈలు, హ్రస్వమైన ఈ, దీర్ఘమైన ఈ రెండింటికి కూడా అటు హ్రస్వమైన ఇటు దీర్ఘమైన ఏది చేరినా రెండూ కలిసి ఈగా వస్తాయి. అదేవిధంగా ఊలు, ఆ హ్రస్వమైన ఊ కావచ్చు, దీర్ఘమైన ఊ కావచ్చు, వాటికి మళ్ళీ అవతల హ్రస్వం కానీ దీర్ఘం కానీ ఏది వచ్చినా ఊ. అదేవిధంగా రు, హ్రస్వాలు దీర్ఘాలు అనేది లేదు, ఏది కలిసినా సరే చివరికి దీర్ఘమైనటువంటి రు అన్నదే వస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. అది సాహిత్యంలో అయినా
మనం నిత్య వ్యవహారంలో మాట్లాడుతూ ఉన్న ఈ సవర్ణ దీర్ఘ సంధి అన్నది చాలా అధికంగా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా ఉన్నది అదే. ఉదాహరణకి మీ గ్రంథంలోంచే గనక తీసుకున్నట్టయితే బాల అర్కుడు, బాలార్కతేజుడు అని చెప్పి తన కుమారుడు గురించి శకుంతల చెప్తూ ఉంటుంది. బాల అర్కుడు, బాలలో చివర లా చివర ఆ ఉంది. మీకు నేను విడదీసి చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే మనం ఇంతకు ముందు తెలుగు సందుల్లో చెప్పుకునేటప్పుడు అచ్చుల్ని హల్లుల్ని విడదీసి ఎంత బాగానో విడివిడిగా చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ చెప్పాలా? అక్కర్లేదు కదా, మీరు ఈ పాటికి తెలుసుకునే ఉంటారు. అందుకని ల అనే దాంట్లో ల్ ప్లస్ ఆ కలిస్తే కదా ల, బాల ప్లస్ అర్కుడు, బాలార్కుడు. అంటే ఇక్కడ హ్రస్వమైన ఆ కలిసి దీర్ఘమైనటువంటి బాలార్కుడు అయింది. అంతేనా అండి? హ్రస్వాలు కలిసి దీర్ఘమవుతాయా? మిగిలినవి కాదా అంటే మహా అర్ణవము అని ఉంది. మహా అన్న పదం ఎక్కడున్నా దీర్ఘమే ఉంటుంది చివర. మహా అర్ణవము పొట్టిది. ఈ దీర్ఘమైనటువంటి ఆ తరువాత హ్రస్వమైనటువంటి ఆ కలిసి కూడా మహార్ణవము అవుతుంది. అట్లాగే మహా తర్వాత దీర్ఘం ఏదైనా ఉన్నటువంటి పదం కూడా మహా ఆశయము. ఆశయములో దీర్ఘం ఉంది, మహాలో చివరి దీర్ఘం ఉంది. రెండూ కలిసి మహాశయము అని చెప్పి దీర్ఘమే వస్తాయి. అందువల్ల హ్రస్వమా దీర్ఘమా అని కాదు, ఆ అయితే చాలు. ఆ తర్వాత ఆ గనక వచ్చినట్టయితే దీర్ఘమవుతుంది. మీ దాంట్లో ఎన్నున్నాయో కణ్వాశ్రమము అని ఉంది. కణ్వలో చివర ఆ ఉంది, ఆశ్రమంలో దీర్ఘము ఉంది, రెండూ కలిపి కణ్వాశ్రమము అయింది. బాలార్కుల్లో ఇక్కడ హ్రస్వం ఉండి దీర్ఘమైంది. ఇప్పుడు మహార్ణవము మహాసేము అన్నవి దీర్ఘాలతో కలిసి ఉన్నట్టుగా చెప్పాను. ఈ ఉదాహరణలు ఆధారంగా చేసుకుని ఈ ఊరులకు కూడా దాన్నే మనం అన్వయించుకోవాలి. మళ్ళీ వాటన్నిటినీ చెప్పక్కర్లే, మీరంతా తెలివిగలవాళ్ళు, ఒకటి చెబితే అందుకోగలరు. కనుక ఈ ఉదాహరణ ఈ ఒక్కదాన్ని ఇంత వివరంగా హ్రస్వము దీర్ఘము వీటి కలయికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఇక్కడ చెప్పడమైంది. కణ్వాశ్రమం ఉంది, బాలార్కుడు ఉన్నాడు, అంబురుహ ఆనన. అంబురుహానన అన్నది మీ పాఠ్యభాగంలో ఉన్నటువంటిదే. అంబురుహ హ్రస్వం, ఆనన దీర్ఘం. అదేవిధంగా కోప అరుణిత, కోపారుణిత, విగతాశ, విగత ఆశ, మళ్ళీ ఇక్కడ దీర్ఘం. ఈ రెండు అయితే కూడా దీర్ఘమే వస్తోంది, ఇంకా అధికంగా వచ్చేదేం లేదు. అలాగే లోక అపవాదము, లోకాపవాదము, ఈ మొత్తం అంతా కూడా వీటన్నింటినీ కూడా మారారి, శివాగారము, మళ్ళీ ఆగారము అన్న చోట దీర్ఘం. ఇలాంటివన్నీ కూడా రెండు సవర్ణములు. సవర్ణములంటే ఆ ఈ రెండు సవర్ణములు. ఒకే రకమైనటువంటి ప్రయత్నం చేస్తాం ఉచ్చరించడానికి, కాకపోతే దీన్ని కొంచెం లాపుతాం, దీన్ని కొంచెం లాగుతాం, అంతే తేడా. ఈ రెండూ ఒకటే, వాటిని సవర్ణాలు అంటారు. ఈ సవర్ణాలు ఒకదాని తరువాత ఒకటి వచ్చినట్టయితే రెండింటికి మారుగా ఒక దీర్ఘం రావడం అన్నది ఉంది, దాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. ఇది అకారంతో ఉదాహరణే చాలామందికి అర్థమయ్యి సవర్ణ దీర్ఘ సంధి అంటే ఒక ఆకి సంబంధించిందే అనుకుంటూ ఉంటారండి. కానీ ఈ ఊరులకు కూడా ఉంది. కవి ఈశ్వరుడు, కవీశ్వరుడు. కవిలో చివర ఈ ఉంది, ఈశ్వరుడిలో ఈ అనే దీర్ఘం ఉంది, కవీశ్వరుడు అయింది. అదేవిధంగా ఎటువంటి పదాలైనా కానీ అలా గనక ఉర్వీ ఈశుడు, మీ పాఠ్యభాగంలో ఉన్న ఉదాహరణ ఉర్వీనాథుడు అనే పదమే కాకుండా ఉర్వీశ అని కూడా వాడారు. ఉర్విలో చివర ఈ ఉంది, ఈశ అన్న దాంట్లో ప్రారంభంలో ఈ ఉంది, అందువల్ల ఉర్వీసుడు. పక్షీంద్రుడు, పక్షీంద్రుడు. పక్షిలో చివర హ్రస్వమైన ఈ ఉంది, ఇంద్రుడిలో మొదట
హ్రస్వమైన ఈ ఉంది, రెండూ కలిపి పక్షీంద్రుడు. ఈ విధంగా ఈ కూడా సవర్ణములు. పెద్దదైనా, అది చిన్నదైనా, పెద్దదైనా, అంటే హ్రస్వమైన దీర్ఘమైన ఒక ఈ పదం చివర ఉండి తర్వాత వచ్చే పదంలో మొదట మరొక ఈ ఉన్నట్టయితే అది పెద్దదవచ్చు చిన్నదవచ్చు, వచ్చేటటువంటిది దీర్ఘమైనటువంటి ఈనే వస్తుంది. ఇది సవర్ణ సవర్ణ దీర్ఘ సంధి. ఒకే రకమైనటువంటి వర్ణాలకి కలవడం వల్ల వాటి దీర్ఘం వచ్చినటువంటి సంధి. అదేవిధంగా ఉ, ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సింది, పొరపాటు పడడానికి అవకాశం ఉన్నటువంటిది ఇది. భాను ఉదయము, భానూదయము. భాను అనే పదంలో చివర ఊ ఉంది, ఉదయంలో మొదట ఊ ఉంది. రెండూ కలిపితే ఏం కావాలి? భానూదయము కావాలి. దీన్ని పొరపాటుగా లోకంలో ఉచ్చరిస్తూ ఉంటాం, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అలా చేయకుండా భానూదయము అనేటటువంటిదే చెప్పాల్సి ఉంటుంది. అది ఊ ఏదైనా సరే, తరువాత చేరేటటువంటిది ఏదైనా సరే, అంటే పొట్టిదైనా పొడుగుదైనా, హ్రస్వమైన దీర్ఘమైన, ఈ రెండు వచ్చేటటువంటి దీర్ఘం. ఇది ఉకారంతో చూపించినటువంటి ఉదాహరణపూర్వకంగా ఇచ్చిన సవర్ణ దీర్ఘ సంధి. అలాగే రు రు, ఇది తరచుగా రుకారాలు మనం వాడడం లేదు. ఋషి అంటే కూడా రాకొమ్మిచ్చి రూ రాసేటటువంటి ఒక స్థితిలోకి వచ్చేసాము. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఈ రు అన్నది వాడుతున్నాం. కృష్ణ అని రాయాలంటే తప్పనిసరిగా కా కింద రుత్వానికి సంబంధించినటువంటి వట్రసుడి అంటారు, అదే ఇస్తాం. తృష్ణ అన్నప్పుడు కూడా అలాగే ఇస్తాం. అలాగే పితృణము, పితృ రుణము, పితృణము. పితృలో చివర పొట్టి రు ఉంది, రుణంలో మొదట పొట్టి రు ఉంది, రెండు కలిపితే పితృణము. ఇంతకన్నా ఎక్కువ ఉదాహరణలు మీ దగ్గర లభ్యం కావు గనక రూకి సంబంధించింది ఇంతవరకే చెప్పడం. అంటే ఈ రు హ్రస్వమైన దీర్ఘమైన, తర్వాత వచ్చినటువంటి రు హ్రస్వమైన దీర్ఘమైన, ఆ రెండు కలిసి రు అనేటటువంటి దీర్ఘంలో ఉండేదే మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఇది చాలా అధికంగా మనం చదివే ప్రాచీన సాహిత్యంలో ఉండడమే కాదు, మనం నిత్యం మాట్లాడేటటువంటి మాటల్లో కూడా ఎక్కువగా కనపడేటటువంటిది సవర్ణ దీర్ఘ సంధి. అర్థమైందనుకుంటాను. రెండు పొట్టి ఆలు కలిసి దీర్ఘమైతే మాత్రమే కాదు సవర్ణ దీర్ఘ సంధి, అది హ్రస్వమైన దీర్ఘమైన ఒకేలాంటి అచ్చులు రెండు కలిసి వాటి దీర్ఘం వస్తే దాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. సవర్ణ దీర్ఘ సంధి అర్థమైంది కదా. ఇప్పుడు గుణసంధి. ఈ గుణసంధి సవర్ణ దీర్ఘ సంధి అయిన తర్వాత ఎందుకు చెప్తామంటే, సవర్ణ దీర్ఘ సంధిలో ఏ అక్షరం ఉందో అచ్చు తత్సంబంధమైందే ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి అకారం తర్వాత మిగిలిన మూడు అచ్చులు ఉంటాయి, అవి సమానం. ఆ తర్వాత ఆ, ఈ తర్వాత ఈ, ఊ తర్వాత ఊ, రు తర్వాత రు. కానీ ఇక్కడ అది కాదు, ఆ తర్వాత ఈ, ఆ తర్వాత ఊ, ఆ తర్వాత రు. ఇలా కనుక వచ్చినట్టయితే అప్పుడు ఆ సంధి గుణసంధి అంటారు. గుణసంధి అని ఎందుకన్నారు అంటే, ఏ ఓ అర్ అనే మూడు అక్షరాలకి గుణములు అని పేరు. ఏ దీర్ఘమేనండి. సంస్కృతంలో పొట్టి ఏ పొట్టి ఓ లేవు. వాళ్ళు ఎక్కడ అంటారు. ఉత్తరదేశీయులు కానీ హిందీ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, తెలుగు వాళ్ళు దక్షిణ దేశంలో వాళ్ళు మాత్రమే ఎక్కడ అంటాం, కానీ వాళ్ళు ఎక్కడ అంటారు. వాళ్ళకి పొట్టి ఏ పొట్టి ఓ లేదు. అందుకని ఇది సంస్కృతం కదా, అందువల్ల ఏ. ఆ తరువాత ఈ కలిస్తే ఈ రెండు కలిపి ఏ అవుతాయి. ఆకి ఊ కలిస్తే ఓ అవుతుంది.
ఆ తరువాత రు కలిస్తే అది అర్ అవుతుంది. ఈ మూడింటికి ఏ, ఓ, అర్ అనేటటువంటి వాటికి సంస్కృతంలో గుణములు అని పేరు. ఆ గుణములు వచ్చేటటువంటి సంధి గనక గుణసంధి. మీరు గమనించారా? మనకి తెలుగులో ఏది వెళ్ళిపోయిందో దాని పేరు పెట్టుకున్నాం సంధులకి. ఆ వెళ్ళిపోతే అకార సంధి, ఈ వెళ్ళిపోతే ఇకార సంధి, ఊ వెళ్ళిపోతే ఉకార సంధి. వీళ్ళో వచ్చిన వాటికి పేర్లు పెట్టుకున్నారు. సవర్ణ దీర్ఘ సంధి, సవర్ణాలు వచ్చి దీర్ఘం వస్తే సంధి. ఇక్కడ గుణాలు వస్తే గుణసంధి. ఆ తర్వాత మళ్ళీ వేరే కూడా వృద్ధులు వస్తే వృద్ధి సంధి. అలా ఏది వస్తుందో అది పెట్టుకున్నారు. అందుకే నేను ముందర మీకు తెలుగుది చెప్పా, త్యాగ బుద్ధి ఎలా ఉంది అని చెప్పడానికి. త్యాగం చేసిన వాళ్ళ పేరే శాశ్వతంగా ఉంటుంది. అది ఎవరొచ్చారో వాళ్ళ పేరు లేదు, వెళ్ళిపోయిన వాళ్ళ పేరే ఉంది. ఇక్కడ ఈ ముగ్గురు వస్తారు, ఏ, ఓ, అర్ అని. వీళ్ళ పేర్లే ఇక్కడ ఉన్నాయి. ఈ గుణాలు వచ్చేటటువంటి సంధి కనుక గుణసంధి అని పేరు. అకారమునకు ఈ ఊరులు పరమగునప్పుడు క్రమముగా ఏ, ఓ, అర్, లు వచ్చును. లు అన్నది ఆ మూడు కలిపి చెప్పేటటువంటి బహువచనానికి సంబంధించిన పదం. అంటే ఆ తర్వాత ఈ ఊ, రు అనే వస్తే క్రమంగా, అంటే ఈ వచ్చినప్పుడు ఏ, ఊ వచ్చినప్పుడు ఓ, రు వచ్చినప్పుడు అర్. చెప్పుకున్నాం కదా, సంధి లేదు సమాసం ఏదైనా సరే ఒక సూత్రం చెప్పేటప్పుడు అతి తక్కువ పదాల్లో చెప్తారు. ఒక నిర్వచనం కానీ ఒక సూత్రం కానీ ఎంత తక్కువ మాటలతో చెబితే అంత పకడ్బందీగా అంత చక్కగా ఉంటుంది. కనుక ఇక్కడ ఈ మూడు అని చెప్పడానికి నేను మీకు వివరంగా చెప్పాలి కనుక ఇంత వివరంగా చెప్తున్నా, మీకు అర్థం కావడం కోసం. అది వాళ్ళు పండితులు కదా, అంచేత అలా చెప్పారు. నేను మామూలు మనిషిని మీకు మామూలుగా చెప్తున్నాను అన్నమాట. ఏమని? అకారం తర్వాత ఇకారం వస్తే ఏ వస్తుంది. బాగుందండి. ఇక్కడ పొట్టి ఆ పొట్టి ఈ రాసాం, అంతేనా? మళ్ళీ చెప్పక్కర్లేదు, మీకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి. సంస్కృతంలో ఈ వ్యాకరణంలో ఎక్కడ చెప్పినా ఆ అంటే ఆలు రెండు అని అర్థం, ఈ అంటే ఈలు రెండు అని అర్థం. ఇక్కడ మళ్ళీ రెండు, ఆ అంటే రెండు, అలాగే ఊ అంటే ఊలు రెండు. మది ఒకటే అంటే ఏం చెప్పాలి? అత్ అంటారు, ఇత్ అంటారు, ఉత్ అంటారు. అట్లా అనకుండా ఆ అన్నారు అంటే ఆలు రెండు, ఈ అంటే ఈలు రెండు, ఊ అంటే ఊలు రెండు, రు అంటే రూలు రెండు. అరే మరి అట్లాంటప్పుడు ఏ ఓలు కూడా రెండు కావాలి కదా? ఆహా, లేవు వాళ్ళకి. పైగా ఆ మూడింటిని కలిపి గుణము అని పేరు పెట్టి ఈ మూడే మరొకటి కాదు అని చెప్పడం కూడా స్పష్టంగా చెప్పారు. కనుక ఏ, ఓ, అర్ అనేటటువంటివి గుణములు గనక గుణములు వచ్చేటటువంటి సంధి ఆ అర్థంలో దానికి గుణ సంధి అని పేరు. దీనికి మీ గ్రంథంలో అంటే మీ పాఠ్య గ్రంథంలో ఉన్నటువంటి ఉదాహరణలు ఒకటి రెండు చూద్దాం. వసుధ ఈశుడు, వసుధేశుడు. వసుధలో చివరేముంది? ధ ప్లస్ ఆ ధ, వసుధ. ధలో చివర ఆ ఉంది. ఆ ఈతో కలిస్తే ఏమైంది? ఏ అయింది, వసుధేశుడు. ఇలాంటివి మీకు ఎన్నో ఉన్నాయి. నేను అంతటి ధర్మేతరనే అంటుంది శకుంతల. ధర్మ ఇతర, ధర్మేతర, ధర్మానికన్నా దూరంగా ఉన్నటువంటిది. అలాగే సర్వ ఈశ్వరుడు, సర్వేశ్వరుడు. సర్వ అనే దాంట్లో చివర ఆ ఉంది, ఈశ్వరుడు అన్న దాంట్లో మొదట ఈ ఉంది. ఆ ఈశ్వరుడు దీర్ఘం అండోయ్, చూసారా? సర్వ ఈశ్వరుడు, సర్వేశ్వరుడు అంటే సర్వలో ఉన్న హ్రస్వమైన ఆ, ఈశ్వరుడిలో ఉన్న దీర్ఘమైన ఈ కలిసి సర్వేశ్వరుడు అయింది. అలాగే దినేశుడు, దినా ఈశుడు దినేశుడు, నర ఇంద్రుడు, నరేంద్రుడు. ఇవి చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఊతో ఉదాహరణలు చెప్పుకోవాలి కదా.
సూర్య ఉదయము సూర్యోదయం. సూర్య, సూర్యలో చివర ఆ ఉంది. ఆకి ఉదయంలో ఊ చేరేటప్పటికీ సూర్యోదయము. రియాలో ఉన్న ఆ ఈ ఊ కలిపి రెండు కలిపి ఓ అయింది సూర్యోదయము. దీన్నెందుకు ఇచ్చాను ఉదాహరణ? మీ పాఠ్యభాగంలోది కాదు ఇది, ప్రత్యేకంగా ఇచ్చా, మీకు అర్థం కావడం కోసం ఇచ్చింది. ఇది పరీక్షల్లో వస్తుందని కాదు. సవర్ణ దీర్ఘ సంధి చెప్పేటప్పుడు భానూదయము అని చెప్పా. భాను ఉదయము, భానూదయము. అక్కడ ఊ దీర్ఘం వచ్చిందే, ఇక్కడ సూర్యోదయం ఇలా వచ్చింది. ఈ సూర్యోదయం అలవాటయ్యి భానోదయము లాంటి పదాలు వాడిస్తున్నారు చాలామంది. కానీ కాదది భాను ఉదయము, అది ఉదయం మాత్రమే. భానూదయము అని దీర్ఘం అక్కడ భానులో చివర ఉంది, తర్వాత ఉదయంలో ఉంది కనుక అక్కడ దీర్ఘమైంది. ఇక్కడ సూర్యలో చివర ఆ ఉంది, ఉదయంలో మొదట ఊ ఉంది కనుక ఓ అయ్యింది. ఈ తేడా గుర్తుపెట్టుకుంటే ఇటువంటివి ఎక్కడ ఉన్నా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోగలుగుతారు. అది తెలియాలి అని చెప్పి సూర్యోదయము అనేటటువంటి ఉదాహరణ ఇచ్చా. మీ గ్రంథంలో భరతోత్పత్తి ఉంది. భరత ఉత్పత్తి, భరతోత్పత్తి. ఆకాశవాణి చెబుతుంది భరతుడు ఎలా పుట్టాడో సంగతి అంతా. భరతలో చివర ఆ ఉంది, ఉత్పత్తిలో మొదట ఊ ఉంది. భరతోత్పత్తి, ఆ రెండూ కలిసి భరతోత్పత్తి అనేటటువంటి మనకి ఒక పదం తయారైంది. అలాగే శ్రీకుచోపరి చేలాంచలమైనన్ వీడడు, అయిన వీడడు. శ్రీకుచ ఉపరి, శ్రీకుచ, కుచలో చివర ఆ ఉంది, ఉపరిలో ముందు ఊ ఉంది. కుచోపరి అనేటటువంటిది ఓ వచ్చింది గనక ఇది కూడా గుణసంధి. అదే పద్యంలో తర్వాత ఉన్నది ప్రాణావనోత్సాహియై. ప్రాణ అవన ఉత్సాహి. ఇందులో ఇటు సవర్ణ దీర్ఘ సంధి ఉంది, అటు తర్వాత గుణసంధి. ప్రాణ అవన, ప్రాణావన అనే దీర్ఘంలో సవర్ణ దీర్ఘ సంధి. ప్రాణావన ఉత్సాహి. అవనాలో చివర ఆ ఉంది, ఉత్సాహిలో మొదట ఊ ఉంది. ప్రాణావనోత్సాహి అయి అని ఓ వచ్చింది గనక అది కూడా గుణసంధిగానే చెప్పాలి. ఇందుకాంతోపల, ఇది కూడా గజేంద్ర మోక్షంలోనే. గజేంద్రుడు చెప్పుకున్నాం కదా, గజ ఇంద్రుడు గజేంద్రుడు. గజలో చివర ఆ ఉంది, ఇంద్రుడిలో మొదట ఈ ఉంది. గజ ఇంద్రుడు, గజేంద్రుడు గుణం వచ్చింది గనక గజేంద్రుడయింది. అలాగే ఇందుకాంత ఉపల, కాంత ప్లస్ ఉపల కాంతోపల. కాంతలో చివర ఆ ఉంది, ఉపలలో మొదట ఊ ఉంది, రెండూ కలిపి ఓ ఇందుకాంతోపల ఓ వచ్చింది. ఓ కూడా గుణమే కదా, ఏ ఓ అర్ మూడు గుణాలే గనక అది గుణసంధి. అలాగే దేవర్షి, దేవ ప్లస్ ఋషి దేవర్షి. దేవలో చివర అ, ఋషిలో మొదట రు, ఆ రు కలిస్తే అర్ అవ్వాలి కదా. దేవ అర్ షి, దేవర్షి. ఇది మీకు కొద్దిగా వివరంగా తెలియాల్సిన అవసరం ఉంది కనుక ఇక్కడ చెప్దాం. దేవ, దేవ్, ఆ రు, ఈ కలిపి ఏం జరుగుతోంది, ఈ ఈ ఆ పోయి ఆ రు రెండు కలిపి ఏమైనాయి, అర్ అయినాయి. ఇది ఒక అచ్చు ఒక హల్లు కనుక మీకు ఇంకొంచెం తెలియడానికి ఇక్కడ చెప్పడం. దేవ్ అర్ షి, దేవర్షి. ఈ రెండు కలిపి దే, ఈ రెండు కలిపితే వా, ఈ రెండు కలిపితే షి, ఋషి, దేవర్షి. దేవ్ వా ఋషి, దేవర్షి. ఇది గుణసంధి. అలాగే
మహా ఋషి. ఇది మళ్ళీ దీర్ఘం. ఆ అంటే దీర్ఘము హ్రస్వము రెండు అని అర్థం కదా. మహా ఋషి మహర్షి, అది కూడా మనకి గుణసంధి అవుతుంది. మహా, మహాలో దీర్ఘం ఉంటుంది. ఆ మహా ప్లస్ రుచి మహర్షి. ఇది AOR వచ్చేటటువంటిది. గుణములు ఆదేశంగా వచ్చేటటువంటిది గుణసంధి. సవర్ణములు ఆదేశంగా వచ్చేటటువంటిది సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణముల యొక్క దీర్ఘం వచ్చేది కనుక సంస్కృత సంధుల్లో ఈరోజు మనం సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి అనే వాటిని గురించి తెలుసుకున్నాం. దీర్ఘాలు ఉండాలి, మనకి గుణాలు కూడా ఉండాలి కదా. శుభం.